నమస్తే. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుబల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. ఏప్రిల్ మాసంలో తులారాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి గురుగారు? తులారాశి వారికి ఈ ఏప్రిల్ మాసం మొత్తం కూడా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి అదృష్టం వీరికి వస్తుంది అని చెప్పొచ్చు. ఎందుకంటే వీరికి చదువుకునేది ఒకటి, చేసేది ఒకటి. వీరికి ఏదైతే స్థాయి అనుకుంటారో ఆ స్థాయిలో ఖచ్చితంగా ఉంటారు తులారాశి వారు. ఎందుకంటే వీరికి శుక్ర భగవానుడు అధిపతి. తులారాశి మొత్తాన్ని చూసుకుంటే శుక్ర భగవానుడు అధిపతి. వీరికి ఎక్కువ కళత్ర దోషం ఉంటుంది. ఆడవారికైనా మగవారికైనా కళత్ర దోషం ఎక్కువ ఉంటుంది. అంటే చూడటానికి చాలా అట్రాక్టివ్గా ఉంటారు, కానీ వీరికి దాంపత్య జీవితం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. వీరికి స్వతహాగా వచ్చినటువంటి ప్రెడిక్షన్స్ ఇది. కాకపోతే ఈ మాసంలో ఈ యొక్క షష్టగ్రహ కూటమి మార్చిలో వచ్చింది కాబట్టి ఈ షష్టగ్రహ కూటమి, అలానే సూర్యగ్రహణము, అలానే అమావాస్య రోజున 29 తారీఖు మార్చిలో వచ్చింది. అలానే యుగాది మరుసటి రోజునే మార్చి 30 తారీఖు ఉగాది రావటం. అక్కడి నుంచి మనకి ఈ యొక్క విశ్వవాసనామ సంవత్సరం అనేది మొదలవటం. ఈ సంవత్సరంలో తులారాశి వారికి కూడా మనం అనుకున్నటువంటి విధానం కాకుండా ఇంకొంచెం మంచి జరిగినటువంటి విధానం బాగా కనబడుతుంది. వీరు అనుకున్నది సాధించేందుకు ముందడుగు వేయటం, ఏదైతే అనుకుంటారో దానికి నిమిత్తంగా అడుగులు పడుతాం. కొత్తగా ఏదైనా మొదలు పెట్టాలనుకుంటే వీరికి ఖచ్చితంగా మొదలు పెట్టడం. మిలిటరీ, పోలీసు రంగాల్లో వీరికి బాగా రాణించడం. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఎగ్జామ్స్లో ఉత్తీర్ణులు అవ్వటం. జిల్లా కలెక్టర్ స్థాయికి వీరు ఎలగటం. గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కూడా వీరికి అన్ఎక్స్పెక్టెడ్గా రావటం. టీచర్స్, మాస్టర్స్, ప్రిన్సిపల్స్ లాంటి జాబులు కూడా వీరికి రావడం. ఆ జాబుల్లో సెటిల్ అవ్వటం, వెసులుబాటు ఉండటం, ప్రమోషన్స్ రావటం, ఇవన్నీ కూడా తులారాశి వారికే. అది కూడా ఏప్రిల్ మాసంలోనే. అదృష్టం ఇది. అన్ని రకాల గ్రహాలు వీరికి అనుకూలంగా ఉన్నాయి. ఈ మీనరాశి షష్టగ్రహ కూటమి కొంతమందికి మిశ్రమ ఫలితాలు, అశుభ ఫలితాలు ఉంటే తులారాశి వారికి అదృష్టమైనటువంటి ఫలాలు ఉన్నాయి. చాలామంది చెప్తున్నారు తులారాశి వారికి ఆ శని భగవాని అశుభ దృష్టి ఉంది అని. అశుభ దృష్టి ఉన్నా కూడా శుభ దృష్టి వచ్చేటువంటి ఫలితాలు వచ్చేటువంటి గ్రహాలు వీరికి అనుకూలంగా ఉన్నాయి. అందులో గురుగ్రహం వీరికి చాలా కలిసి వస్తుంది. శుక్రగ్రహం వీరికి కలిసి వస్తుంది. కుజగ్రహం వీరికి కలిసి వస్తుంది. ఏప్రిల్ 2వ తారీఖు తర్వాత వీరికి అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు ఉన్నాయి. అంటే ఎతికే తీగ కాలికి తగిలినట్టుగా ఎతికే జాబు వీరింటికి వచ్చేస్తుంది. అలా ఉంది వీరికి. కానీ వీరు అదే రకంగా వస్తుంది కదా గురువుగారు చెప్పారని అలా కూర్చోకుండా వీరి పని వీరు చేసుకోవాలి. అందులో ముఖ్యంగా ఈ మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి చాలా గొప్ప విషయం వీరికి. ఈ పౌర్ణమి తర్వాత వీరికి ఇంకా అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుకునేవి ఏవైతే ఉన్నాయో అవి ఏప్రిల్ 17వ తారీఖు తర్వాత అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు కనిపిస్తున్నాయి. వీరికి కాల్ లెటర్ రావటం, ఎప్పుడో ఇంటర్వ్యూకి వెళ్ళేసి వదిలేసినటువంటి జాబ్ వీరికి కాళ్ళ దగ్గరికి రావటము. అంటే జాబ్ బతికేదానికి కాళ్ళ దగ్గరికి అవసరం లేదు, అంటే ఆ స్థాయికి వచ్చేస్తాయి అనమాట. ఆఫర్స్ 1కి 2, 3 వీరు ఎంచుకోలేరు. అలాంటి ప్రతిఫలాలు కనిపిస్తున్నాయి. అలానే వీరు జాబ్ పరంగానే ఒకటే కాదు, బిజినెస్ పరంగా కూడా వీరికి అనుకూలంగా ఉంది. అది కూడా ఏప్రిల్ 22వ తారీఖు తర్వాత వీరు ఏదైనా మొదలు పెట్టాలనుకుంటే కనుక కాస్మెటిక్స్, అలానే డ్రక్కిస్ట్ అంటే జనాలు తాగి ఆ ఇంజెక్షన్ పొడుచుకుని చచ్చిపోయేవి కాదు, నాశనమైపోయేటువంటి డ్రగ్లు కాదు. డ్రక్కిస్ట్ అంటే మెడిసిన్లో అది ఒక పేరు. అలాంటి డ్రక్కిస్ట్ మెడిసిన్స్ కానివ్వండి, అలాంటి ఇండస్ట్రీలు స్టార్ట్ చేసేదానికి, మెడిసిన్ సంబంధించిన ఫార్మాసిటికల్స్ స్టార్ట్ చేసేదానికి, అలానే మెడికల్ షాప్స్, డాక్టర్గా రాణించేందుకు, డాక్టర్గా పరీక్ష పాస్ అయ్యి హాస్పిటల్ పెట్టుకునేందుకు, వేరే హాస్పిటల్ డాక్టర్ జాబ్ కోసం ప్రయత్నం చేసేందుకు ఏప్రిల్ 22వ తారీఖు తర్వాత 2020 సంవత్సరంలో ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వీరు రాణించేందుకు ఉంటుంది. వీరు రానున్నటువంటి మాసాల్లో వీరే పై స్థాయి ఉండేసి, వీరు హెచ్ఆర్ లాంటి స్థాయిలో ఉండేసి అన్ని రంగాల్లో కూడా ముందంజలో ఉండేదానికి కనబడుతోంది. కాకపోతే వీరు నష్టపోయేది కూడా ఉంది. అది ఎలా అంటే బెట్టింగ్ చేస్తున్నటువంటి వ్యాపారాలు, గేమ్స్, అలానే వీరికి తెలియనటువంటి ఆన్లైన్ బిజినెస్లు వాటిల్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టడం ద్వారా ఖచ్చితంగా వీరు నష్టపోయేదానికి కనబడుతుంది. ఇంకొకటి ఉంది, ఏప్రిల్ మాసంలో తులారాశి వారు అప్పు చేస్తే అది కొంతకాలం తీర్చలేరు. కాబట్టి ఎంత కష్టం వచ్చినా అప్పు చేయకపోవడం మరీ మంచిది. ఒకవేళ ఎవరికైనా ఇవ్వాల్సి వస్తే వీరు అప్పు ఇవ్వకూడదు. ఎవరైనా 10,000 అడిగితే వీరి దగ్గర ఎంత సహాయం ఉంటే అంత సహాయం చేసి మళ్ళీ ఆశించకూడదు. ఆశిస్తే ఖచ్చితంగా గొడవలు అవుతాయి. వీరి చేతి నుంచి ఇచ్చినటువంటి డబ్బు కావచ్చు, వస్తువు కావచ్చు, మళ్ళీ వీరికి తిరిగి రాదు. రావాలి అంటే అది ఒక బ్రహ్మ ప్రళయం అని అంటారు. అందుకని తులారాశి వారు ఏమి ఇవ్వకుండా ఉంటే మరీ మంచిది. ఇవ్వాలనుకుంటే దానం ఇవ్వండి, వదిలేసేయండి, అప్పుడు గొడవలు రావు. అది చేస్తే వీరికి దశాబ్ద కాలంలో నిలబడడానికి,
ఆ నిలదొక్కున్నటువంటి తొలి అడుగు ఈ ఏప్రిల్ మాసంలోనే మొదలవుతుంది. విశ్వవాసునామ సంవత్సరం, ద్వాదశ రాశుల వారు అన్నిటికన్నా కూడా తులారాశి వారికి అద్భుతమైనటువంటి ప్రతిఫలం, జ్ఞాపకం కూడా ఉంటుంది. అది వీరు జీవితకాలం గుర్తుపెట్టుకునేలాగా ఉంటుంది. ఇకపోతే ఈ తులారాశి వారికి ఇంకా అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు ఉండేందుకు చిన్న చిన్న పరిహారాలు కూడా వీరికి చూసినట్టయితే కనుక, ముందుగా వీరికి వరించేటువంటి వర్ణం, వీరికి గోల్డ్ సిల్వర్ కలరు, అలానే కాఫీ కలరు. కాఫీ కలర్ అంటే మనము ఏదైనా షాపుకి వెళ్ళి కాఫీ తాగడం కాదు, రోజున మనము ఎంచుకునేటువంటి కాఫీ కలరు, చాక్లెట్ కలరు వీరికి బాగా కలిసి వస్తాయి. అలానే వీరికి కలిసి వచ్చేటువంటి తిథులు, రోజులు, వారములు, శుక్రవారం, ఆదివారం వీరికి బాగా కలిసి వస్తుంది ఏప్రిల్ మాసంలో. అలానే వీరికి తిథులు 6, 15, 24 తిథులు వీరికి బాగా కలిసి వస్తాయి. అలానే వీరికి చిన్న చిన్న పరిహారాలు చూసుకున్నట్టయితే కనుక, జీడిపప్పు, మనకి జీడిగుండ్లు, జీడిపప్పు కాజు అంటారు, అవి 1 పావు కిలో, బాదం పప్పు 1 పావు కిలో, పిస్తా పప్పు 1 పావు కిలో, అంజీర్ 1 పావు కిలో, గసగసాలు 50 గ్రాములు, అలానే పన్నీరు 100 గ్రాముల ml 100 ml, అలానే కుంకుమ పువ్వు 1 చిటికెడు తీసుకొని ఆ పేస్ట్ చేసుకోవాలి. ఆ పేస్ట్ చేసినటువంటి దాంట్లో ఆవు పాలు కానీ, గేదె పాలు కానీ, తేనె వేసుకొని ఆ మిశ్రమాన్ని నవగ్రహాలకి అభిషేకం చేస్తే మరీ మంచిది, లేదా నాగ పడిగలకి అభిషేకం చేస్తే చాలా మంచిది. అలా చేయడం ద్వారా వీరికి అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. గ్రహరీత్య దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అలానే ప్రకృతి నుంచి వైపరీత్యాలన్నీ కూడా వీరికి తొలగిపోతాయి. ఎప్పటి నుంచో బాధిస్తున్నటువంటి నవగ్రహ దోషాలే కాకుండా పితృల శాపాలు కూడా వీరికి బాధిస్తూ ఉంటాయి, అవి కూడా తొలగిపోతాయి. పెళ్ళిళ్ళు కానటువంటి ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి ఈ యొక్క ఏప్రిల్ మాసంలో 18వ తారీఖు తర్వాత వచ్చేటువంటి సంబంధం ఏదైతే ఉందో అవి కూడా వీరికి సెట్ అవుతాయి. వీళ్ళకి గురుగారు ఆర్థిక స్థితిగతుల్లో ఏమైనా లోటుపాట్లు ఏమైనా కనిపిస్తున్నాయి వాళ్ళకి? ఆర్థిక స్థితిగతులు అంటే పక్కన వాళ్ళని నమ్మకుండా, బెట్టింగ్లు కాయకుండా ఉంటే ఖచ్చితంగా వీరు సంపాదించుకుంటారు. పూర్వీకుల ఆస్తులు కూడా వీరికి ఈ మాసంలో బాగా కలిసి వస్తాయి. వీళ్ళనమ్మస్ రాసి ఉంటారు కదా, అలాంటి ఆస్తులు కూడా వీరికి కలిసి వస్తాయి. పూర్వీకుల ఆస్తులు ఎప్పుడో వదిలేసినటువంటి ఆస్తులు కూడా ఈ ఏప్రిల్ మాసంలోనే వీరికి కంటపడేసి, ఎక్కడున్నారు ఈ తులారాశి వాళ్ళు, ఎక్కడున్నారు, మా ఇంట్లో ఈ అబ్బాయి ఉండాలి, ఈ అమ్మాయి ఉండాలని చెప్పేసి వెతికి మరీ ఆ వీళ్ళనామాలు తెచ్చిస్తారు. అలాంటి స్థితిగతులు ఉన్న ఏప్రిల్ మాసంలో ఈ తులారాశి వారికి అద్భుతమైన ప్రతిఫలాలు ఉన్నాయి. వీరికి సంపాదించుకోవడానికి డబ్బులు వచ్చేస్తాయి. అందుకని చెప్పేసి అదృష్ట శాస్త్రం చిన్న పరిహారాలు కూడా చేసుకుంటే వీరికి బాగా కలిసి వస్తుంది. అలానే వర్ణాలు చెప్పుకున్నాం కాబట్టి వీరికి ఈ పరిహారాల నిమిత్తం కూడా వీరు ఈ యొక్క మిశ్రమాన్ని నవగ్రహాలకి లేదా నాగపడిగలకి అభిషేకం చేసుకోవడం ద్వారా ప్రతిఫలం వీరికి కలిసి వస్తుంది. అలానే వీరు 5 నారికెలములు ఏదైనా ఆలయంలో, వీరు నవగ్రహాల ఆలయంలో కానీ లేదా గ్రామ దేవతలను ఉంటారు, పోచమ్మ, నల్లపోచమ్మ, మారెమ్మ, పెద్దమ్మ తల్లి, ఇలా రేణుక వెల్లమ్మ, ఇలాంటి వారు గ్రామ దేవతలు ఉంటారు. ఆ గ్రామ దేవతల ఆలయంలో 5 నారికేములు సమర్పించినట్టయితే కనుక వీరికి ఎలలైనటువంటి శక్తి యుక్తులు వీరి వంట ఉండేసి, వీరికి ఒక శక్తి వెనక ఉండేసి ముందుకు నడిపిస్తుంది. జనబలం కన్నా కూడా, ధనబలం కన్నా కూడా దైవ బలం చాలా గొప్పది. కండబలం గొప్పది, బుద్ధిబలం అంటే కండబలం కన్నా బుద్ధిబలం గొప్పది, బుద్ధిబలం కన్నా దైవబలం గొప్పది. ఆ 5 నారికేళములు సమర్పించి ఒక్కొక్క చెప్ప కూడా వీరు తీసుకోకూడదు. ఆ నారికేళములు సమర్పించిన తర్వాత వీరికి దైవబలం కూడా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వీరికి ఆ ఒక అష్టైశ్వర్య ప్రాప్తి కలిగేలాగా, ఆ ఒక దేవత దేవుని యొక్క అనుగ్రహ కృపా కటాక్ష వీక్షణాలు కూడా వీరి మీద చూచేదానికి ఎక్కువ ఆస్కారంగా ఉంది. వీరు ప్రతిరోజు కూడా సూర్య నమస్కారాలు చేస్తే కూడా వీరికి చాలా మంచి అదృష్టం వచ్చేలా ఉంది. కాబట్టి ఈ పాటి చిన్న చిన్న పరిహారాలు చేసుకోవచ్చు. అలానే ప్రతి మాసంలో కూడా మనం ఇస్తున్నట్టుగా తులారాశి వారికి ఈ యొక్క ఏప్రిల్ మాసం 2020 సంవత్సరంలో ప్రతిరోజు కూడా పాలన రూపంగా పఠనం చేయవలసినటువంటి నెంబర్, ఈ నెంబర్ చూసినట్టయితే కనుక 2954292 2954292 అనే ఒక నెంబర్ని 219 సార్లు పారాయణ రూపంగా చేసినట్టయితే కనుక చేతిలో జీడిపప్పు కానీ, అంజీరు కానీ, పిస్తా కానీ, అక్రుడు కానీ, ఇలాంటి డ్రై ఫుడ్ సంబంధించింది కానీ ఏదైనా చేతిలో పెట్టుకొని ఒక 5 గింజలు చేతిలో పెట్టుకొని ఈ నెంబర్ని పారాయణ రూపంగా చేసుకొని భుజించినట్లయితే కనుక వారికి ఉన్నటువంటి దోషాలను కూడా పటాపంచిలేసి, మనం ఇప్పుడు ఏదైతే తులారాశి వారి గురించి మాట్లాడుకున్నామో ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఈ యొక్క ఏప్రిల్ మాసంలో తీరేందుకు ఆస్కారం ఉంది. కాబట్టి ప్రయత్నపూర్వకంగా చేసుకొని ప్రతి ఒక్కరు కూడా అదృష్టవంతుల వారిని కోరుకుంటా ఉన్నాను. జై శ్రీమన్నారాయణ.